నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ అజయ్ కుమార్. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతున్నాం. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో చర్చించిన మంత్రులు నారాయణ, ఆనం. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం. తిరుపతిలోని పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. చిల్లకూరు మండలం కలువకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా పల్లకీ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి మృతుడి వివరాలను మీడియాకు తెలియజేశారు. మనుబోలు మండలం కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వోల్వో బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ అజయ్ కుమార్ తెలియజేసిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు బాలాజీ నగర్ కు చెందిన మనుబోలు సురేష్ రెడ్డి ఉద్యోగం కోసం తన స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి కృష్ణపట్నం పోర్టుకు బైక్ పై బయలుదేరాడు. మార్గం మధ్యంలో కొమ్మలపూడి క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై బైక్ వెనుక వైపున వోల్వో బస్సు ఢీకొనడంతో సురేష్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రశాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిరుపతిలోని పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాలైన హార్సిల్ హిల్స్, తలకోన వంటి ప్రాంతాలలో పర్యాటకులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలోని జూ పార్క్ రోడ్లో అధునాతన పర్యాటక శాఖ కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుమల, మరో పక్కన చుట్టూ ఉన్నటువంటి అటవీ సంపద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక శోభను పెంపొందించేటువంటి అవకాశాలు, వీటి మీద మాట్లాడడం జరిగింది. ఒకటే మేము ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, చాలా రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏవి కూడా పూర్తి స్థాయిలో జరగకపోవటానికి కారణం ప్రభుత్వాలు మారినప్పుడు వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోయి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవటం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం. ఈ సమీక్షా సమావేశంలో కూడా మనం పర్యాటక అభివృద్ధి చేస్తామనేటువంటి మాటలు చెప్పడం కాకుండా ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఇంత అందమైన ప్రకృతి సంపద మనకు మాత్రమే ఉంది, మన ఆంధ్రప్రదేశ్కే ఉంది. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది, అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది, ఇలాంటి హిల్స్ ఉన్నాయి. ఇవన్నిటి ప్రాంతాల్లో చాలా రకాల పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితుల్లో సైతం మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఎక్కువ నిధులు అవసరమైతే అది మనం చేయటం అనేది మనకు సాధ్యం కాకపోతే అలా వదిలేయటం కాకుండా ఖచ్చితంగా ప్రైవేట్ పీపుల్ని ఆహ్వానించి వారు మనం కలిసి ఓనర్షిప్ అంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. అదే సమయంలో దాన్ని నిర్మించి నడిపేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే వీఆర్సీ స్కూల్ కాలేజ్ రెసిడెన్షియల్ ప్రారంభించడం జరుగుతుందని, మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని 3 మెన్ కమిటీ వేశామని నివేదిక రాగానే
లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని మంత్రి నారాయణ తెలియజేశారు. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి, అబ్దుల్ అజీజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవసరమైన ఓహెచ్ఎస్ఆర్ కానీ అవసరమైన జిఎల్ఎస్ఆర్ కానీ ఇవి మనకి తర్వాత అమృత్ స్కీమ్ కింద వీళ్ళకి ఎక్స్పెన్షన్కి 9.2 crores అంత వచ్చింది శాంక్షన్ అయ్యింది. వీళ్ళకి మనకి ఓల్డ్ స్కీమ్ అవుతుంది, ఒకే నుంచి పంపింగ్ స్కీమ్ అవుతుంది. అది ఇది క్లబ్ చేసినా కూడా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి నేను పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు మీరు చెప్పాక నా దగ్గరికి వచ్చారు. డైలీ వాటర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆల్టర్నేట్ తీసుకెళ్లారు. పంప్ హౌస్ దగ్గర నుంచి సోమసల్ దగ్గర నుంచి ఒక వాటర్ పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు అని చెప్పి తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో ఆల్టర్నేట్ డేస్ ఇవ్వడం మీరు టిక్కో హౌసింగ్ హైడ్రోజన్ దానికి ఒక స్కీము నేను ఆ రోజు ఉన్నప్పుడు చేయడం, దాన్ని కంటిన్యూ చేసి వర్క్ చేయడం. దాన్ని టోటల్గా మీరు ఎగ్జామిన్ చేయడం, ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎందుకు షార్ట్ ఫాల్ వచ్చింది ఆత్మకూరు మున్సిపాలిటీ అజీవ్ గారి జనరల్ రివ్యూలో ఆత్మకూరు మున్సిపాలిటీ విషయంలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పత్రికల్లో వ్యక్తిగతంగా రాస్తున్నారని, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు డైకాస్ రోడ్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమిరెడ్డి అనుచరుడు పొదలకూరు పోలేరమ్మ మాన్యాన్ని ఆక్రమిస్తే స్థానికులు అడ్డుకుని ఆక్రమణలు తొలగించారని కాకాని గుర్తు చేశారు. 52 లక్షల రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి విజిలెన్స్ వారు ఇచ్చినటువంటి నివేదికను తొక్కిపెట్టి ఇటువంటి అవినీతికి అక్రమాలకి పాల్పడి ఈరోజు మరలా ఎవడో ఒకడక్కడ లేఅవుట్ అక్రమంగా చేశాడు, దానికి డీటీసీపీ అప్రూవల్ లేదు ఉన్నట్టుగా చూపించాడు కాబట్టి మంత్రి ఇళ్ళు, మంత్రి ఊరు, మంత్రి ఇలాకా అని చెప్పి రాస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, సోమిరెడ్డి నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాటికి నువ్వు ఎంత డబ్బులు తీసుకొని వాటిని అనుమతించావు? నీ ఇంటి చుట్టూ ఈరోజు నువ్వు చెప్పేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించండి. ఎవరి పాత్ర ఉందో నిర్ధారించండి. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఊరికే వార్తలు రాయించడం కాదు, ఈనాడు లాంటి పేపర్లో. లేఅవుట్ల దగ్గర పొదలకూరులో డబ్బులు తీసుకుని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వా కాదా? ఎందువల్ల నీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాని మీద నువ్వు వాళ్ళు 6,52 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి పెనాల్టీలు వేస్తే నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు అందరితో మాట్లాడుకుని రింగ్ అయి డబ్బులు తీసుకుని 2 కోట్ల రూపాయలు నొక్కేసి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించకుండా ఆ రోజు నువ్వు మంత్రిగా పనిచేసావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా అపోజిషన్లో. అనేక సందర్భాల్లో పోరాడాం. చివరికి అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమ లేఅవుట్ల వల్ల డబ్బులు చేసుకున్నారు, సోమిరెడ్డి డబ్బులు కొట్టేశాడు, పాపం అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నివేదిక రాశారు. ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో నీ పాపానికి, నీ ధన దాహానికి పాపం పంచాయతీ కార్యదర్శుల మీద చర్యలు తీసుకోమని అడిగితే ఆ రోజు పాపం పంచాయతీ కార్యదర్శులు బోర్ను విలపిస్తే పాపం దాదాపుగా 6-7 మంది పనిచేసినటువంటి వాళ్ళు, సార్ వాళ్ళ ఒత్తిడితో నువ్వు ఇస్తావా సాయంకాలానికి వెళ్ళిపోతావా నీ అంతు చూస్తానని చెప్పి ఆయనే ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము తట్టుకోలేక అనుమతులు ఇచ్చాం. ఈరోజు మమ్మల్ని బలిపశువులు చేశారంటే కలెక్టర్ గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి. వీటికి సంబంధించి సంపాదించినటువంటి అక్రమ సంపాదన చేసినటువంటి లేఅవుట్ యజమానులు వెళ్ళిపోయారు. డబ్బులు కొట్టేసినటువంటి సోమిరెడ్డి ఏమో హైదరాబాద్ బెంగళూరులో తిరుగుతున్నాడు. పాపం పంచాయతీ కార్యదర్శులను బలి చేయడం సరికాదని చెప్పి ఆ రోజు అధికారులకు అండగా నిలిచాం, నిలబడ్డాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు వీటన్నిటి మీద ఇవి రికార్డెడ్. నెల్లూరు డైకాస్ రోడ్లోని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం సాయంత్రం చేరుకున్నారు. తన నివాసానికి విచ్చేసిన మంత్రి నారాయణకి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి నారాయణతో పలు విషయాలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చించారు.
అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ బహుజనులకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని బీఎస్పీ సీనియర్ నాయకులు మీజూర్ మాధవ్, దాసరి సుందరం పేర్కొన్నారు. తమిళనాడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆమ్స్ట్రాంగ్ హత్య గురి కావడం దిగ్భ్రాంతికి చెందారు. ఈ మేరకు కోటలో బీఎస్పీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రంగనాథ్, కేశవ్ కుమార్, అశోక్ కామ్లీ, పోలయ్య, దేశయ్య, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో 1985 జూలై 17న కారంచేడు మారణ హోమం జరిగి ఈ నెల 17వ తారీఖుకి 39 సంవత్సరాలు రావస్తుంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద అనేక విధంగా పలు విధాలుగా దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాం. బహుజన గూడూరు నియోజకవర్గం బహుజన ఐక్యవేదిక తరఫున మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా 39 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ బహుజనులకు స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం అనేది పొరబడింది. ప్రజాస్వామ్యం అనేది అపహాస్య పాలవుతా ఉంది దేశంలోనూ రాష్ట్రంలోనూ. కాబట్టి ఈ నెల 17వ తారీఖున షాదీ మండలిలో ఈ బహుజన గూడూరు నియోజకవర్గం బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి మరి పలువురు బహుజన నాయకులు వస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి, దేశం మొత్తం కూడా ఇదే విధంగా బహుజనులపైనే జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికి కూడా దాడులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీదే జరుగుతున్నాయి, కానీ పెద్ద కులపోళ్ళ మీద మాత్రం జరగడం లేదు. దీనికి కారణం మనలో ఐక్యత లేకపోవడం. ఇదే క్రమంలోనే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి తమిళనాడు అధ్యక్షుడు ఆమ్స్ట్రాంగ్ గారిని అతి దారుణంగా నిన్న చంపడం జరిగింది. దీనికి భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. అదే క్రమంలో ఇక్కడ కూడా మన కోటలో కూడా గూడూరు నియోజకవర్గం నుంచి దీన్ని ఖండిస్తూ బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే సోదరులరా, పార్టీలు ఏ అయినప్పటికీ దాడులు అయితే కరెక్ట్ కాదు. దీన్ని అందరూ గమనించాలా, కార్యకర్తలు గమనించాలా, నాయకులు గమనించాలా. ఎందుకంటే ఈరోజు అధికారం ఉంటుంది, రేపు ఉండదు. ఇదే విధంగా గతంలో జగన్ చేసిన పనులకి అనుభవించాడు, మనం చూసాం. కాబట్టి ఇట్లాంటివి ఇంకా జరగకూడదు. చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, పల్లకి సేవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దండమయ్యా శ్రీనారసింహ, అండదండవు మా నారసింహ, కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ, చక్కని శ్రీలక్ష్మిని గుడి గద్దెనెక్కిన మా నారసింహ, మహిమలెన్నో చూపెదవయ్యా మాకై వెలసిన శ్రీనారసింహ. దండమయ్యా శ్రీనారసింహ, అండదండవు మా నారసింహ, కొండ కోన కొలువైతివయ్యా నిండు మనసుతో శ్రీనారసింహ. మంగళగిరిలో పానకాల సామి,
కొంగు బంగారు మా నారసింహ కదిరిలోన వెలసిన సామి కాటమరాయుడు శ్రీ నారసింహ యాదగిరిలో వేదగిరిలో అందరి దేవుడు మా నారసింహ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు మండలం కొమ్మలపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ అజయ్ కుమార్. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతున్నాం. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో చర్చించిన మంత్రులు నారాయణ, ఆనం. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం. తిరుపతిలోని పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. చిల్లకూరు మండలం కలువకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా పల్లకీ సేవ. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.